వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకలమునిజనానాం చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురోర్యువాః మౌనో గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః. స్వామి, నా బిడ్డకేం కాకుండా చూడు స్వామి. వాడు పుట్టగానే నాకు దూరం చేశావు. అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు ఇదంతా? నా బిడ్డని బతికించమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను రాజు. అమ్మాయి గారు, చేతిలో కర్పూరం వెలిగించుకుంటే బంటి బతుకుతాడా చెప్పండి? బతుకుతాడన్న నమ్మకం నాకుంది. అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు. ముందు ఆ కర్పూరం కింద పడేయండి అమ్మాయి గారు. వద్దు రాజు, బంటిని బతికించాల్సిన డాక్టరే దేవుడు దయ్యుంటే బంటి బతుకుతాడని చెప్పాడు కదా. నన్ను ఆపద్దు రాజు. స్వామి, నా బిడ్డని నువ్వే కాపాడాలి. అందుకోసం నేనేం చేయాలన్నా చేస్తాను. గుడి చుట్టూ పూర్లు దండాలు పెడతాను. నిప్పుల గుండంలో దూకుతాను. ఇంకా ఏం చేయాలన్నా చేస్తాను. నా బిడ్డకి మాత్రం ఏం కాకూడదు స్వామి. బంటికి ఏం కాదు అమ్మాయి గారు. అక్కడ పెద్దయ్య అమ్మగారు కంగారు పడుతుంటారు. ఈ సమయంలో మనం అక్కడ లేకపోతే బాగోదు అమ్మాయి గారు. రాజు, హాస్పిటల్లో నా బిడ్డని చూస్తూ కూడా నేను అక్కడ ఉండలేను రాజు. వాడిని అలా చూస్తుంటే నా గుండె బద్దలైపోతుంది రాజు. అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు. దేవుడికి చేతుల్లో హారతి వెలిగించి మరి ఇస్తున్నారు. చూడండి అమ్మాయి గారు, మీ చెయ్యి ఎలా అయిపోతుందో. నువ్వు వెళ్ళు రాజు. నువ్వు వెళ్ళి బంటి దగ్గర ఉండు. బంటి కళ్ళు తెరిచే వరకు నేను ఇక్కడే ఉంటాను.